తరగని ఆస్తి సంపాదించాను. హాయిగా సుఖంగా జీవితాన్ని గడుపుతున్నాను. ఏదైనా సాహస కృత్యం చేయాలనిపిస్తుంది. ఊరికే తిని పడుకుని రోజులు గడపలేను. కొత్త ప్రదేశాలు చూసేవారికి మరిన్ని ప్రదేశాలు చూడాలనిపిస్తుంది. ఇదొక వ్యాధి లాంటిది. అలాగే సామ్రాట్కి కూడా మరలా సాహసయాత్ర చేయాలనిపించి కొంత సరుకుతో బయలుదేరాడు. పడవ ఆగిన ప్రతి రేవులోనూ సరుకును అమ్ముకోవడం, కొత్త సరుకును కొనడం, ఇలా వ్యాపారంలో వచ్చిన లాభాలతో యాత్ర చేస్తున్నాడు. అలా వారి పడవలోని వర్తకులందరూ మంచి లాభాలతో ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. ఆహా, రోజు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. ఎంత ప్రశాంతంగా ప్రయాణిస్తుందో పడవ. అరే, తుఫాన్ వస్తుంది. తుఫాను గాలులు పడవను ఇష్టం వచ్చినట్లు నెట్టేస్తున్నాయి. ఈ కెరటాల తాకిడికి పడవ ఎక్కడ మునిగిపోతుందో చాలా భయంగా ఉంది. అరే, ఈ పడవలోని వస్తువులన్నీ చల్లా చెదురైపోయాయి. మీరేం భయపడకండి, ఈ పడవ బోల్తా పడకుండా నేను చూసుకుంటాను. మొత్తానికి ఆ పెను తుఫాను వారందరినీ ఒక తీరానికి కొట్టుకుని పోయేలా చేసింది. భూమి కనపడడంతో బ్రతుకు జీవుడా అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భూమిపైకి దిగబోతుండగా ఆ పడవ పెద్ద, ఆగండి మిత్రులారా, మనం ఎక్కడికి కొట్టుకొచ్చామో సరిగ్గా తెలియడం లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఇది ఒక కోతుల కొండ ప్రాంతానికి చెందిన ప్రదేశం. కోతుల కొండ? అవును, ఇక్కడి వారంతా కోతులా ఉన్నారు. అతి భయంకరమైన జాతిలో ఉంది. అంతలో వారి చుట్టూరా కోతుల్లాంటి ఆకారాలు నిలబడి ఉన్నాయి. అప్పటికే అవి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియదు వారికి. అవన్నీ వారినే చూస్తున్నాయి. వాటి దంతాలు కోరల్లా ఉన్నాయి. ఒళ్ళంతా రోమాలతో నిండి ఉంది. వాటి కళ్ళు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తూ తీక్షణంగా వారినే చూస్తున్నాయి. అలా ఒకటి కాదు, రెండు కాదు, వందల వేల సంఖ్యల్లో వారందరినీ చుట్టుముట్టాయి. పడవలో ఒక కొయ్యి మీద నుండి మరో కొయ్యి మీదికి దూకుతున్నాయి. అరేరే, ఇవి ఎంత గందరగోళం చేస్తున్నాయి. మా తెరచాపలు లాగేస్తున్నాయి, తాళ్లను తీగలను తెంపేస్తున్నాయి. అయ్యయ్యో, మా పడవంతా ధ్వంసం అయిపోయింది. ఈ కోతులు మేమేమీ చేయలేకపోతున్నామే. పడవంతా నామ రూపాలు లేకుండా పోయింది. మేము తెచ్చుకున్న ఆహారాన్నంతా తినేశాయి, విసిరేశాయి. మొత్తానికి నానారాద్ధాంతం చేసిన కోతులు అక్కడేమీ లేదని నిర్ణయించుకున్న తరువాత వెళ్ళిపోయాయి. కట్టుబట్టలతో మిగిలిన వారు కొంతసేపు ఆ నిర్జన ప్రదేశంలో అటూ ఇటూ తిరిగారు. ఈ ప్రదేశంలో అసలు ఎటు చూసినా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదే. ఏదైనా పడవ కనిపిస్తే బాగుంది. పాపం, వారికి ఏమీ దొరకలేదు. కొన్ని రోజులు వారు అక్కడే గడిపారు. దొరికిన పళ్ళను తింటూ సముద్ర తీరంలోని ఇసుకలో కోతులు తీసి వచ్చిన మంచినీటిని త్రాగుతూ రోజులు గడిపారు. అయినా ఈ దీవి లోపలికి వెళ్ళి పరిశీలించి చూద్దాం. అలా ఆ దీవిలోకి పోతూ ఉండగా హఠాత్తుగా వారికి నరసంచారం ఉన్న గుర్తులు కనిపించాయి. అక్కడేదో పెద్ద కోట గుట్ట మీద ఉన్నట్టుంది. దానికి పెద్ద గేటు కూడా ఉన్నట్టుంది. ఎవరూ లేనట్లున్నారా? అయినా ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఆహా, ఎంత పెద్ద భవంతో. ఇక్కడ ఏదో నిప్పులేసిన ఆనవాళ్ళు, తినగా పారేసిన ఎముకలున్నాయి. అలా అలసిపోయిన వారు ఆదమరిచి నిద్రపోయారు.
కొంతసేపటికి ఒక పెద్ద భయంకరమైన శబ్దం వారికి వినిపించింది. అమ్మో, భయంకరమైన పర్వత ఆకారం గల రాక్షసి మన వైపే చూస్తుంది. దాని కళ్ళు ఎంత ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయో, చాటల్లాంటి చెవులతో, నోటికి ఇరువైపుల గంటపు కూరలతో క్రూర జంతువులకు ఉన్నట్టు చేతిగోళ్ళు భయంకరంగా ఉన్నాయి. అటువంటి రాక్షసి లోపలికి వెళ్ళి రాత తిన్నెపై కూర్చొని నిట్టూర్పు వదిలింది. ఆ గాలికి వారంతా ఒక కుప్పలాగా దూరంగా వెళ్ళి పట్టారు. ఆ రాక్షసి మమ్మల్ని పట్టుకోబోతుంది. అంత దూరంగా పారిపోండి, చేతులు చాస్తుంది, వెళ్ళిపోండి. అయ్యయ్యో అయ్యయ్యో, నేను దీనికి దొరికిపోయానే. ఆ రాక్షసుడు సామ్రాట్ ఒళ్ళంతా తడిమి చూశాడు. పాపం, చాలా చిన్నవాడిలా అనిపించాడేమో. అతన్ని పారేసి ఇంకొకరిని పట్టుకుని తడిమి చూస్తూ తను సంతృప్తి చెందే వరకు అలా చూస్తూనే ఉన్నాడు. అయ్యయ్యో, మన పడవ పెద్ద ఆయన ఆ రాక్షసుడు పట్టుకున్నాడు. అసలే కొంచెం భారీ శరీరం. అతన్ని పట్టుకున్న రాక్షసుడు మెడను విరిచి మొండంలోకి ఒక ఇనుప ఊచను గుచ్చాడు. నిప్పు రాజేసి అందులో కాల్చి తినసాగాడు. ఆ భయంకరమైన దృశ్యం చూసేసరికి వారికి వణుకు దడ పుట్టుకొచ్చాయి. కరకర తిన్న తరువాత ఆ రాక్షసుడు ఆ బల్ల మీదే నిద్రపోయాడు. ఇది మనకు దొరికిన మంచి అవకాశం. ఆ రాక్షసుడు నిద్రపోతున్నాడు. ఎలాగైనా ఈ రాక్షసుడు నుంచి తప్పించుకుపోవాలి. ఇతని కంటపడితే మన గతి అంతే. అబ్బా, ఎంత కర్కశంగా మెడ విరిసేశాడు. పైగా రక్తం కారుతున్న మొండంలోకి పెద్ద ఓచన కుచ్చడమా, దానిని నిప్పుల మంటపై కాల్చి తినడమా. బాబోయ్, తలుచుకుంటేనే ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. అలికిడికి వాడు నిద్రలేస్తే ఎలాగా? మనం పారిపోవడం కాదు, రాక్షసుడు ఎలాగో నిద్రపోతున్నాడు కాబట్టి ఈ ఓచను ఎర్రగా నిప్పుల్లో కాల్చి వాడి కళ్ళని పొడిచేద్దాం. రాక్షసుడు గుడ్డివాడైపోతాడు. అప్పుడు మనం మెల్లగా పారిపోవచ్చు. అతని సలహాని అందరూ మెచ్చుకొని అలాగే చేద్దామన్నారు. మంట రాజేశారు. మండుతున్న సూదిగా ఉన్న కొరకంచులతో రాక్షసుడు 2 కళ్ళలో బలంగా గుచ్చాడు. దిక్కులు దత్తరిల్లేలా అరచి గంటసాగాడు ఆ రాక్షసుడు. వారిలో ఒకరిని పట్టుకొని బలంగా గోడకేసి కొట్టి బయటకు వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, ఆ నరరూప రాక్షసుని గుడ్డివాణ్ణి చేయగలిగాం. ఈ కర్రలన్నింటినీ ఏరి బలమైన తీగలతో వాటిని కట్టేసి తెప్పలను తయారు చేద్దాం. అలా శబ్దం చేయకుండా సముద్ర తీరానికి చేరారు. అతి కష్టం మీద తెప్పలను నీటిలో వేశారు. ఇంతలో హఠాత్తుగా ఒక పెద్ద గర్జన వినిపించింది. ఏంటబ్బా, ఆ గుడ్డు రాక్షసుడే మేం తప్పించుకున్న సంగతి ఎలా తెలిసింది? తెప్పలు నీళ్ళల్లో వేస్తున్న శబ్దానికి రాక్షసుడు వారి వైపు వస్తూ పెద్ద పెద్ద బండరాళ్లను వారిపై విసురుతున్నాడు. అదండి అదండి, ఆ విరిగిన తెప్పలపైన ఎక్కి వెళ్ళిపోదాం. ఆ తెప్పలు సముద్రంలో ఎటువైపు వెళుతున్నాయో వారికి అర్థం కావడం లేదు. ఏదైనా పడవ కానీ ఒక నౌక కానీ కనిపిస్తుందంటే వాటి జాడ కూడా లేదు. ఎర్రటి ఎండలో మాడిపోతున్నాం. అప్పుడు వారి అదృష్టం కొద్దీ ఒక దీవి కనిపించింది. ఈ దీవిలో పచ్చని చెట్లు, ఫలవృక్ష జాతులు లెక్కకు మించి ఉన్నాయి. ఆహా, ఎంత ఆనందంగా ఉంది. హాయిగా తినొచ్చు, మా ఆకలి తీర్చుకోవచ్చు. ఆ చెట్లెక్కి పండ్లు కోసి కడుపారా తిని తీరంలో గుంతలు తవ్వి నీటిని తాగి హాయిగా ఊపిరి పీల్చుకున్నారో లేదో ఇంతలో బుస్ బుస్మంటూ
ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఇదేంట్రా బాబు, మళ్ళీ ఏదైనా ఉపద్రవం వస్తుందా? అంతే, వారి పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. అటువైపు నుండి ఒక పెద్ద భయంకరమైన సర్పం వారి వైపే వస్తుంది. అది ఎంత పెద్దదంటే ఒక్కసారిగా నోరు తెరిచి వారిలో ఒకరిని మింగేసింది. ఆ నోటిలోకి పెద్ద ఏనుగైనా చాలా సులువుగా వెళ్ళిపోతుంది. ఇంకా మేమిద్దరమే మిగిలాం. దాని కంటికి కనిపించకుండా పారిపోదాం. పరిగెత్తు! అయ్యయ్యో, ఎంత దూరం పరిగెత్తినా దాక్కునే సురక్షితమైన ప్రదేశమే కనిపించడం లేదే. వారు తిరిగి చూశారు. కనుచూపు మేరలో ఎక్కడా ఆ సర్పం కనిపించలేదు. అమ్మయ్యా, బ్రతికిపోయాం. అలసిపోయిన వారు అక్కడున్న ఒక చెట్టెక్కి నిద్రపోయారు. కరకర నములుతున్న శబ్దం వినిపించింది సామ్రాట్కి. లేచి చూశాడు. తన పక్కన తన మిత్రుడు లేడు. పెద్ద కొండ చిలువ. అమ్మో, ఆ చెట్టుకి గట్టిగా చుట్టేసుకుంటుంది. నా మిత్రుని ఆ కొండ చిలువ మింగేసిందా? అతని ఎముకలు లోపల నుజ్జు నుజ్జు అవ్వాలని అది చెట్టుకు చుట్టేసుకుంటుందా? అమ్మో, ఆ కొండ చిలువ చెట్టెక్కి నన్ను కూడా మింగేస్తుందేమో. భయంతో ఉన్న అతనికి నిద్ర పట్టలేదు. బిక్కు బిక్కుమంటూ ఆ చెట్టుపైనే కళ్ళార్పకుండా ఆ కొండ చిలువనే చూస్తూ ఆ రాత్రంతా గడిపేశాడు. అమ్మయ్యా, ఈ కొండ చిలువ ఎటో వెళ్ళిపోయింది. ఇంకా నాకేం భయం లేనట్లే. తెల్లవారింది. సామ్రాట్ చుట్టూ చూశాడు. ఈ దరిదాపుల్లో ఎక్కడ ఏమీ కనిపించడం లేదు. గబగబా చెట్టు దిగి అక్కడ పడి ఉన్న ఎండిపోయిన పెద్ద పెద్ద దుంగలతో బంధించుకుని ఒక పెద్ద కోతిని తీసుకొని అందులో దుంగలతో పాటు బోర్లా పడుకున్నాడు. కొండ చిలువ అది నా కోసమే కానిస్తున్నట్లుంది. నేనున్న చెట్టుకు దగ్గరలోనే చెట్టుపై విశ్రమించిందన్నమాట. అది అతని వైపే రావడం గమనించి కళ్ళు మూసుకొని భయంతో గోతిలోనే ఆ దుంగలను అడ్డు పెట్టుకుని భూమిపై పడుకున్నాడు. ఆ కొండ చిలువ నన్ను మింగేయాలని పలుమార్లు ప్రయత్నిస్తుంది. కానీ దానికి నేను కనిపించడం లేదేమో. నన్ను మింగకుండా ఉంటే బాగుండు. దేవుడా, నన్ను రక్షించు. ఇక లాభం లేదనుకుందేమో జరజరా పాక్కుంటూ ఎటో వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోయిందా? అమ్మయ్యా, వెళ్ళిపోయింది. ఆ దుంగలను విప్పుకొని ఏదైనా పడవ కనిపిస్తుందేమో అని సముద్రం వైపు చూశాడు. అతని అదృష్టం కొద్దీ దూరంగా ఒక పడవ కనిపించింది. ఎలాగైనా దాని దృష్టిని ఆకర్షించాలి. నన్ను ఎవరైనా చూస్తే బాగుండు. గబగబా ఒక ఎత్తైన చెట్టు ఎక్కి ఒక పొడుగాటి కర్రకు తలపాగా జెండా మాదిరిగా చేసి ఊపాడు. అతని ప్రయత్నం ఫలించింది. నన్ను వారు చూశారు. కొంతసేపట్లో ఆ పడవ నా దగ్గరికి వచ్చేస్తుంది. అతను అనుకున్నట్లు ఆ పడవ వచ్చింది. వారు అతన్ని ఎక్కించుకున్నారు. తినడానికి మంచి ఆహారం కూడా ఇచ్చారు. త్రాగడానికి నీరు కూడా ఇచ్చారు. అతను గురించి అంతా వివరించి చెప్పాడు. ఆ పడవ పెద్ద చాలా మంచివాడు. మిత్రమా, ఇదిగో ఇందులో కొన్ని సరుకులున్నాయి. నీవు వాటితో యథేచ్ఛగా వ్యాపారం చేసుకొని వచ్చిన లాభంలో కొంత తీసుకోవచ్చు. మిగిలింది ఆ సరుకు యజమానికి అక్కర్లేదు. అతడెక్కడో అదృశ్యమయ్యాడు. అతడు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అతని లాభం అతనికి ఇచ్చేద్దాం. ఏమంటావు? సరే. సరుకు చూశాడు. అంతే, తన కళ్ళను నమ్మలేకపోయాడు. ఎందుకంటే ఆ సరుకంతా అతనిదే. ఈ సరుకంతా నాదే. నన్ను వదిలిపోయిన పడవ ఇదే. అయ్యా, నన్ను గుర్తుపట్టారా? నేనండి, సామ్రాట్ని. ఈ సరుకంతా నాదే. ఇంతకాలం దీవిలో చిక్కుకుపోయి సన్నగా అవడం వల్ల నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. మిగిలిన వారంతా సామ్రాట్ని చుట్టుముట్టారు. మిత్రమా, క్షేమంగా ఉన్నావా? మేము ఆ రోజు నువ్వు కూడా పడవలో ఎక్కావనుకొని వెళ్ళిపోయాం. సముద్రం మధ్య దాకా వెళ్ళాక మాకు తెలిసింది. దీవిలో మేము ఎవరిని వదిలేశామని. మమ్మల్ని క్షమించు. పడవ పెద్దతో సహా అందరూ కోరారు.
అందరూ సంతోషంగా తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. సుప్రసిద్ధ ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచిన సంస్థ కాంప్రెంట్ వరల్డ్ ఆఫ్ మల్టీమీడియా మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. మా వద్ద ఎడ్యుకేషనల్ CD-ROMs, ICSE, CBSE, AP స్టేట్ సిలబస్ CD-ROMs, కిండర్గార్టెన్ నుండి 12వ తరగతి వరకు గేమ్స్, CBTs, DTPs, లైఫ్ స్టైల్, మెడికల్, ఎస్ట్రాలజీ మరియు ఎన్నెన్నో CD-ROMలు మా వద్ద లభ్యమవుతాయి. సంప్రదించండి. ఫస్ట్ ఫ్లోర్ 105 పావని కమల్ ప్లాజా, ఆపోజిట్ SBH గన్ ఫౌండరీ, హైదరాబాద్. ఫోన్ 5562296448.